యేసు ప్రభు సువార్త అన్నది బహు చేదుగా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది. మనల్ని పాపానికి అనుమతించదు, పాపం మానుకోమంటది, నీ చేయి నరుకోమంటది, కాలు నరుకోమంటది, కన్నును పెరిగి వేసుకోమంటది. పాపం చేసే కంటే పాపానికి ప్రేరేపిస్తుంటే నీ శరీరాన్ని సైతం నరికి వేసుకో అని కఠినంగా మాట్లాడుతుంది సువార్త. కానీ భిన్నమైన సువార్త పాపాన్ని గురించి టచ్ చేయదు, పాపాన్ని గురించి మనల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టదు. పాపాన్ని అలాగే ఉంచి యేసు ప్రభు శిలువలో తగలకుండా నీ కష్టాల నుంచి యేసు ప్రభు నిన్ను విడిపిస్తాడు, నీ సమస్య నుంచి యేసు ప్రభు నిన్ను విడిపిస్తాడు, నీ ఇబ్బందుల నుంచి యేసు ప్రభు నిన్ను విడిపిస్తాడు. బైబిల్ చెప్పలేదు కదా, యేసు ప్రభు శిలువకి దేన్నైనా కలుపుతున్నావు అంటే అది భిన్నమైన సువార్త. యేసు ప్రభు శిలువ నుంచి దేన్నైనా తీసివేస్తున్నావు అంటే అది భిన్నమైన సువార్త. నేను చెప్పటం మాట అపోస్తలుడైన పౌలు బాధపడుతూ మాట్లాడుతున్నాడు. మేము మీకు ప్రకటించిన సువార్త కాకుండా ఇంకో సువార్త తిరిగి మేమే చెప్పినా మా మాట నమ్మకండి, లేదా పరలోకం నుండి దేవదూత వచ్చి చెప్పినా సరే వాడు శాపగ్రస్తుడు అంటున్నాడు.